అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ బెండకాయ పచ్చడి తేలిగ్గా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా బెండకాయల్ని చక్కగా నీళ్లతో కడిగేసి శుభ్రం చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక కొన్ని ఎండుమిరపకాయలు, మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని ఈ ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇంగువ ఇంతేనండి, ఈ 3 వేయించేసి చక్కగా వేగడంతోనే మిక్సీ జార్లోకి తీసేసుకుని ఆ మిగిలిన నూనెలోనే ఈ బెండకాయ ముక్కలు వేసేయాలండి. వేసి కొద్దిగా ఉప్పేసి తర్వాత ఒక్క చుక్క నీళ్లు కూడా చల్లుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే యాంటీబయాటిక్ కదండి, చాలా రుచిగాను ఉంటుంది, కలర్ఫుల్గాను ఉంటుంది. కొద్దిగా పసుపు వేసుకుని నీళ్ళ చుక్క చల్లుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి త్వరగా మగ్గిపోతుందండి. మూత పెట్టేసి ఉంచాలి కాసేపు. తర్వాత చూసారా చక్కగా మగ్గిపోయింది. ఈ మగ్గిపోయింది కూడా చింతపండు, కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసుకుని మొత్తం ఇందాక జార్లోకి ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా, ఇదిగో ఈ ముక్కల్ని కూడా వేసేసి చక్కగా కోర్సుగా గ్రైండ్ చేయాలండి. చేశాక మళ్ళీ అదే బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకుని ఈ పచ్చడంతా అందులో వేసి పైకి కిందకి కలుపుకోవాలండి. కలుపుకున్నాక పచ్చడిలో ఉన్న జిగట కూడా మొత్తం పోతుంది. చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో తింటే అమోఘంగా ఉంటుందండి. దీంట్లో కొద్దిగా మెంతిపిండి కూడా కలుపుకుంటే రుచి ఇంకాస్త పెరుగుతుంది. తర్వాత చక్కగా ఇట్లా 1 నిమిషం పైకి కిందకి కలుపుకుని ఇంకా గిన్నెలోకి తీసేసుకోవటమేనండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి, భలే రుచిగా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయ కూడా కొరుక్కుని తినచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.